విష్ణు విన్యాసంకి వస్తే యాక్చువల్‌గా ఈ ఫిబ్రవరిలోనే మీ మృత్యుంజయ్, విష్ణు అవును. విన్యాసం ఒకే అవును. టైం కని అవునవును. పోటీ పడుతున్నట్టు వచ్చింది. అవునండి. అవును. ఏంటి ఏ విన్యాసం చేశారు మీరు మృత్యుంజయని పక్కకు తప్పించడానికి? ఏం లేదు. హ్మ్. అంటే బేసిక్‌గా ప్రాబ్లమ్ ఇది అని అందరూ మన సురేష్ బాబు గారు, రాజు గారు ఇద్దరు సినిమాల ప్రొడ్యూసర్లు జాగ్రత్తగా అది ఒకసారి క్లాష్ ఎలా అవాయిడ్ చేయగలుగుతాం అనేది మాట్లాడి వాళ్ళు కేర్ తీసుకొని సెటప్ చేశారండి. సో అందుకే రాకుండా ఒకసారి జనరల్‌గా ఒక హీరో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేటప్పుడు హీరోకి చెప్పేది జరుగుతుందిగా. ఇప్పుడు ఈ టయానికి వస్తామండి రిలీజ్. అవునవును. అవునవును. మరి ఎలా 2 సినిమాలు 27, 28 డేట్లు అనౌన్స్‌మెంట్ ఎలా వచ్చినాయి? వితౌట్ యువర్ నోటీసా? లేదంటే ఎలా? అంటే ఇది 28 అనౌన్స్ చేయలేదండి. హ్మ్. అది 27 ఓకే. అనౌన్స్ చేసాం. హ్మ్. 2 ఒకరోజే జరిగినాయి. ఓకే. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి డీల్. సో ఖచ్చితంగా ఒకళ్ళు ఆగుతారనుకుంటాం కదా! బట్ దానికి కొన్ని కారణాలున్నాయి. అందరూ ఓటీటీ అని అనుకుంటున్నారు. ఓటీటీ ఒకటే కాదు, 2, 3 ఇష్యూలున్నాయి. ఓకే. సో మళ్ళా కూర్చొని ఈలోపు బయటకొచ్చింది అది. ఈలోపు మన విష్ణు విన్యాసం టీమ్ అనౌన్స్ చేయకుండానే బయటకొచ్చింది న్యూస్ అది. సో మళ్ళీ కూర్చుని అందరూ సెట్ చేసుకుని ఎలా జరిగితే 2 సినిమాలకి మంచిది అని ఇది చేసి ఒక మంచి డెసిషన్‌తో ఇది చేసామండి. సో ఈరోజు అనౌన్స్ చేస్తాం ఆ సినిమా డేట్ కూడా. ఇప్పుడు మార్చా? ఈ వీక్ అయితే ఉండదు. మోస్ట్లీ మార్చ్. ఏంటి విష్ణు విన్యాసం మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇది అంటే ఈ క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమా అండి. ఎక్కువ జాతకాలు, ఈ న్యూమరాలజీలు ఇవి నమ్మే ఒక లెక్చరర్ స్టోరీ అనమాట. అందరం నమ్ముతాం ఏదో టైంలో జాతకాలు. సో రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ క్యారెక్టర్తో. అలా అని చెప్పి జాతకాలే నమ్మాలి, లేకపోతే జాతకాలే నమ్మొద్దు అలా ఏముండదు. ఇది అలాంటి నమ్మకాలున్న ఒక క్యారెక్టర్. ఓకే. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫీమేల్ ఈ లైఫ్లోకి వచ్చినప్పుడు, అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఈ జాతకాలు అనేది ఏమన్నా ఇది అయ్యిందా ఏంటి అనేది ఇంకా డ్రామా, ఫ్యామిలీ డ్రామాలోకి యంగ్ దీంట్లో. టీజర్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఫిమేల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవ్వలేదు కదా. అది ఒక థింగర్ క్యారెక్టర్ లాగా ఫోకస్ అయింది ఎందుకు? అదే అనుకుంటామండి మనం. చాలాసేపు అదే అనుకుంటాం. ఇలా తింగర్గా ఉంది ఏంటనే అనుకుంటాం, మొత్తం అంతా అనుకుంటాం. దానికి మనకి క్లైమాక్స్లో దానికి రౌండ్ ఆఫ్ అక్కడికి అర్థమవుతుంది అనమాట. వీడిది ఒక ఇలాంటి నెంబర్లు ఇవన్నీ పట్టించుకుని ఒక విచిత్రమైన క్యారెక్టర్. విచిత్రమైన వాడికి ఇలాంటి అమ్మాయి తగలటంతో అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఉందేంటి, ఇలా తింగరగా ఉందేంటి, ఇలా ఉందేంటి, విచిత్రంగా ఉంది అంటే బేసిక్గా అమ్మాయిలు ఇలా ఉండరు కదా అనే క్యారెక్టర్ ఏంటిది ఇంది అనే క్వశ్చన్ పడతానే ఉంటుంది ఆడియన్స్ కూడా చూసినంతసేపు. ఒకసారి అది మనం ప్రాపర్గా ఎక్కడైతే రివీల్ పాయింట్ ఉంటుందో అక్కడికి వచ్చేసరికి ఫుల్గా సాటిస్ఫై అవుతారు అన్నమాట. ఓకే దీని గురించి అన్నట్టు.